హలో, ఈరోజు నేను డయాబెటిక్ ఫ్రెండ్లీ లంచ్ ప్లేట్ని ఏ విధంగా తయారు చేసుకున్నానో చూద్దాం. యాజ్ యూజువల్గా 30 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఈరోజు కీరా కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను. మనము కుకుంబర్ని మోస్ట్లీ రా సలాడ్గా తీసుకుంటాము, కానీ వీక్లీ వన్స్ ఇలా కర్రీలాగా కూడా తీసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్ కావడం వల్ల ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఈరోజు ప్రోటీన్ కోసం 2 ఎగ్స్ ఆమ్లెట్ తీసుకున్నాను. డైలీ సేమ్ బాయిల్డ్ ఎగ్స్ కాకుండా డిఫరెంట్ టేస్ట్ కోసం సమ్టైమ్స్ లైట్ ఆయిల్తో ఆమ్లెట్ లాగా తీసుకున్నాను. ఈరోజు లీఫీ వెజిటేబుల్గా తోటకూర తీసుకున్నాను. తోటకూరలో ఫైబర్ అండ్ ఐరన్ మంచి అమౌంట్లో ఉంటాయి. యాజ్ యూజువల్గా హోమ్ మేడ్ వెజ్ సలాడ్ తీసుకున్నాను. దానిలో ఓన్లీ 1 స్పూన్ బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకున్నాను విత్ పెప్పర్ పౌడర్. యాజ్ యూజువల్గా కర్డ్ తీసుకున్నాను. బిఫోర్ మీల్స్ షుగర్స్ 1 or 2, ఆఫ్టర్ మీల్ షుగర్స్ 122. ఈరోజు ఓన్లీ 20 పాయింట్స్ మాత్రమే స్పైక్ అయింది. ఇక్కడ మనం మీల్ క్వాంటిటీని ఎంత తీసుకున్నాము అనే దానికంటే కూడా ఏ విధంగా తీసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ పెయిరింగ్ అండ్ పోర్షన్ కంట్రోల్ని బ్యాలెన్స్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీల్ మేనేజ్మెంట్ మనం చేసుకోగలిగితే డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇలాంటి డయాబెటిక్ ఫ్రెండ్లీ మీల్ ఐడియాస్ కోసం ప్లీజ్ ఫాలో ఫిట్ ప్లేట్ బై నవీన్. థ్యాంక్ యూ.